మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోలో వాక్యం వింటున్నటువంటి మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి దేవుడిచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి ప్రభువుని నేను ఎంతగానో స్తుతిస్తున్నానండి. దేవుని వాక్యాన్ని ఈరోజు కూడా మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథం నుండి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయము 15వ వచనంలో ఉన్నటువంటి వాక్యాన్ని మనం చదువుకుందాం. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతోనూ పాడుదును, మనసుతోనూ పాడుదును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్యములో అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆయన మాట్లాడుతూ ఏమన్నాడంటే, నేను ఆత్మతోనూ పాడతాను, ఆత్మతోనూ ప్రార్థిస్తాను, మనసుతోనూ పాడతాను, మనసుతోనూ నేను ప్రార్థిస్తానని ఆయన మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, మనము ప్రార్థన చేసినప్పుడు అంటండి, మనము ఆత్మతో ప్రార్థన చేయాలి. రెండోది మనసుతో కూడా మనం ప్రార్థన చేయాలంటండి. చాలామంది ప్రార్థన చేసినప్పుడు మనసు ఒక చోట ఉంటుంది, వారి ప్రార్థన ఒక విధంగా చేస్తూ ఉంటారు. మనం ప్రార్థన చేసినప్పుడు మన మనసు, రెండోది మన యొక్క ఆత్మ కలిసి ప్రభు దగ్గర ప్రార్థన చేస్తేనంట అటువంటి ప్రార్థన దేవుడు ఆలకించి అటువంటి ప్రార్థనని దేవుడు అంగీకరిస్తాడంటండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఒకటి మనం ప్రార్థన చేసినప్పుడు మన మనసు మన ఆత్మ ఏక రీతిగా ఉన్నప్పుడే మన ప్రార్థన దేవునికి అంగీకారం అవుతుంది. చాలామంది ప్రార్థన చేస్తారు, నామకార్థమైన ప్రార్థన చేస్తారు, దీర్ఘకాలపు ప్రార్థన చేస్తూ ఉంటారు, లేదా నలుగురికి కనబడవాలనేటువంటి ప్రార్థన చేస్తూ ఉంటారు. మత్తయి సువార్తలో కూడా ఒక మాట అంటాడు, మనుషులకు కనబడవాలని వారు సంత వీధులలో వారు దీర్ఘకాలపు ప్రార్థన చేస్తారని. మరి మనుషులకు కనబడవాలని మనం ప్రార్థన చేయకూడదు. కానీ దేవుని బిడ్డలారా, పరలోకమందు ఉన్నటువంటి దేవుడు మన ప్రార్థన వినాలని మనము మనసుతోనూ అలాగే ఆత్మతోనూ మనము ప్రార్థన చేయాలంటండి. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాదు రెండో మాట కూడా ఏమంటున్నాడంటే, మనసుతో మనం పాడాలి, ఆత్మతో కూడా మనము పాడాలి. చాలామంది పాటలు పాడతారు. కొంతమంది మనుషులు మెప్పించడానికి పాడుతూ ఉంటారు, మనుషుల దగ్గర మెప్పు పొందడానికి, మనుషుల దగ్గర గొప్పలు పొందడానికి పాడుతూ ఉంటారు. నేను ఎలా పాడాను, నేను ఎలా చెప్పాను అని మనుషులు ఎదుట వారు ప్రదర్శన చేస్తూ ఉంటారు. కానీ పౌలు గారు జీవితంలో ఆయన అనుభవంతో చెప్తున్న మాట, నేను ఆత్మతో పాడుతున్నాను, మనసుతోనూ కూడా పాడుతున్నాను. నేను ఆత్మతోనూ ప్రార్థన చేస్తున్నాను, మనసుతో కూడా మనం ప్రార్థన చేయాలంటండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు ఉంటున్నటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రార్థన ఎటువంటి ప్రార్థన అయి ఉంది? మనసుతో మనం ప్రార్థన చేస్తున్నామా, లేదా నామకార్థమైన ప్రార్థన చేసుకుని దీర్ఘకాలపు ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళ్ళిపోతున్నామా అనేది మనం ఒకసారి పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉందని ప్రభు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. ఒకటి, మనం ప్రార్థన చేసినప్పుడు మనసు కలిపి ప్రార్థన చేయాలి, ఆత్మతో మనం ప్రార్థన చేయాలి. పాట పాడిన ఆరాధించిన మనసుతో మనం ఆరాధించాలి, ఆత్మతో మనం ఆరాధించాలి. అందుకే వాక్యం కూడా అంటుంది, దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆయనను ఆరాధించాలని ప్రభు వాక్యం చెప్తుంది. కనుక మన ఆత్మతోను మన ప్రాణముతోటు మన యొక్క మనసుతోటు కూడా ప్రభుని గణపరుద్దాం. మన ప్రాణముతో మన ఆత్మతో మనకిచ్చిన మనసుతో ప్రభుని స్తుతిద్దాం. అటువంటి కృప దేవుడు మనకి దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మాకు ఇచ్చిన ఈ మాటలు బట్టి వందనాలు ప్రభా. ఇదిగో నీ యొక్క భక్తుడైనటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు గారి జీవితంలో తన అనుభవంతో నేర్చుకున్న మాటల్ని దినాన్ని మేము నేర్చుకున్నాం తండ్రి. వారి జీవితంలో నుంచి మాకు నేర్పిన పాఠాన్ని బట్టి స్తోత్రాలు. మేము తండ్రి ఇదిగో మనసుతోనూ అయా ప్రభ ఆత్మతోనూ మేము ప్రార్థించే వ్యక్తులుగా, మనసుతోనూ అయా ఆత్మతోనూ పాడే వ్యక్తులుగా మేము ఉండాలని ప్రభా. నిన్ను మహిమపరిచేటువంటి జీవితాలు మాకు ఉండాలని ప్రభా. ఈ దినాన్ని మాతో మాట్లాడారు. ఎంతమంది అయితే ఈ మాటలు విన్నారో, ఈ మాటలు విన్న బిడ్డలందరూ కూడా ప్రభా వారు మనసుతో నీకు ప్రార్థించేవారుగా మార్చబడాలి. అయ్యా తండ్రి, వారు తండ్రి అయ్యా ఆత్మతో నీకు ప్రార్థించేవారుగా మార్చబడాలి. వారు ఆత్మతోనూ మనసుతోనూ పాడేవారుగా ఆరాధించేవారుగా తండ్రి
నిన్ను గణపరిచేవారుగా ప్రతి ఒక్కరూ ఉండడానికి సహాయం చేయండి. ఈ వీడియో చూస్తూ ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని నువ్వు దీవించండి. ప్రతి ఒక్క బిడ్డని నువ్వు దీవించండి. వారి వ్యాపారములను దీవించండి. వారి ఉద్యోగములు దీవించండి. అయ్యా, వారికి కలిగిన సమస్తాన్ని నువ్వు దీవించండి. రోగులుగా ఉంటే వారికి స్వస్థత, ఆరోగ్యము యేసు నామములో కలుగునుగాకని ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే ప్రభు మనశ్శాంతి లేక, ఎవరైతే నెమ్మది లేకుండా ఉన్నారో యేసు నామములో వారికి నెమ్మది కలుగునుగాక. అయ్యా, ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి కూడా నీ దీర్ఘాయుష్యును కలిగించండి నాయన. ఈ మాటలు విన్న బిడ్డలందరినీ నువ్వు ఆశీర్వదించి దీవించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి దీవిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.